హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది ఈ వీడియో నేను షేర్ చేసి. ఈ వీడియోతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఉన్నాను. మేము చిలకలూరుపేటకి పని మీద వెళ్ళామన్నమాట. పని కంప్లీట్ అయిపోయేసరికి నైటు 8:30 ఆ టైం అయింది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ అలా అవుతుంది. బాబు ఆకలికి మళ్ళీ నిద్రపోతాడు అని అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళాం మేము. అంతకుముందు కూడా ఒక 2 టైమ్స్ వెళ్ళాను. మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు గుర్తుపడతారు ఖచ్చితంగా, మేము కూడా వచ్చాం కదా అని. మా మమ్మీ వాళ్ళతో ఒకసారి వెళ్ళాము. ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళతో అనమాట వెళ్ళింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫస్ట్ టైము రెస్టారెంట్కి కూడా మేము వెళ్ళడం అదే ఫస్ట్ టైం. అప్పుడు తర్వాత మొన్న మా ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మా హస్బెండ్కి ఫ్రెండ్, తను వచ్చేసి నాకు ఫ్రెండ్ అనమాట. అట్లాగా వాళ్ళిద్దరితో కలిపి వెళ్ళాము. ఇది థర్డ్ టైం. ఇప్పుడు మేము ముగ్గురమే వచ్చాము. అనిపించింది మేము ముగ్గురే వచ్చాం కదా అని. అంటే ఫ్రెండ్స్తో ఇట్లా మిగతా మమ్మీ వాళ్ళతో అట్లా ఎవరితోనైనా వస్తే అదొక హ్యాపీగా ఉంటుంది. ముగ్గురమే వచ్చాము అన్నది కొంచెం డిసప్పాయింట్ అయింది. అట్లా అనమాట. మేమైతే వింగ్స్ బిర్యానీ పోయినసారి సెకండ్ టైం వచ్చినప్పుడు వింగ్స్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అది చాలా బాగుంది అని ఇంక డైరెక్ట్గా మెనూ ఏం చూడకుండా డైరెక్ట్గా వెళ్ళంగానే మాకు వింగ్స్ బిర్యానీ కావాలి అని చెప్పామన్నమాట. ఇక్కడ వాళ్ళు అడుగుతారు సెమీ గ్రేవీ కావాలా, ఫ్రై కావాలా అని చెప్పేసి. నేనైతే సెమీ గ్రేవీ కావాలి అని చెప్పేసాను. వాళ్ళు ఫుల్ గ్రేవీ కూడా ఇస్తారంట. నేను స్పైస్ తక్కువ ఉండాలి అన్నాను. అంతకుముందు నిన్న వీడియో పెట్టాం కదా స్కై వ్యాలీ అని, అక్కడ కూడా మేము ఫుడ్ తిన్నాము. కానీ ఆ రోజు నేను వీడియో ఏం చేయలేదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి అట్లాగా. అక్కడైతే బాగా స్పైసెస్ అనిపించింది, చాలా మంట పుట్టింది. బాబు కూడా చాలా బాగా ఇబ్బంది పడ్డాడు. అక్కడ చెప్పాము బాగా మంటగా ఉంది అని అంటే, మీరు ఆర్డర్ చేసే ముందే మాకు స్పైస్ వద్దు కొంచెం తగ్గించండి అని చెప్తే వాళ్ళు తగ్గిస్తారండి అని అన్నారు. అందుకని మేము ఇక్కడికి వెళ్ళిన వెంటనే మాకు బాబు కూడా తినాలి కాబట్టి స్పైస్ వద్దు కొంచెం తగ్గించండి అని చెప్పాము. నిజంగానే అసలు పిల్లలు కూడా తినేటట్లుగానే ఉంది, చాలా బాగుంది. వింగ్స్ బిర్యానీ బాగుంటుంది. ఇది ఎక్కడంటే చిలకలూరుపేటలో కరెక్ట్గా మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, హైవే రోడ్డు మీదే ఉంటుంది. ఈగల్ రెస్టారెంట్ అండ్ బిర్యానీ అని. ఎవరైనా సరే లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, చిలకలూరుపేటలో కొంచెం బ్రేక్ తీసుకుందాము అని అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు చక్కగా. ఈగల్ రెస్టారెంట్ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మేము చిలకలూరుపేటలో 10 years ఉన్నామన్నాం కదా. ఫస్ట్ వచ్చేసి వేరే ప్లేస్లో చాలా తక్కువ ప్లేస్ తీసుకొని ఓన్లీ కర్రీస్ అన్నం కూడా అక్కడ పెట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యి 10 years తర్వాత డెవలప్ అయ్యి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద తీసుకొని ఇలా పెట్టారనమాట. చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళందరికైతే తెలుస్తుంది ఈగల్ రెస్టారెంట్ బిర్యానీ చాలా ఫేమస్ అని. కాస్ట్ కూడా కొంచెం ఆ రకంగానే ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. నర్సరావుపేట సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది అనమాట ఈగల్ రెస్టారెంట్ బిర్యానీ అని. మేము తినేసాము. ఫస్ట్ మామూలుగా మేము పార్సిల్ చేయించుకొని వెళ్దాము, టైం అయిపోతుంది లేట్ అయ్యిద్ది అని అనుకున్నాం. కానీ మా బాబు అక్కడే తింటాను అని అన్నాడు. అందుకని చెప్పేసి తన కోసం అని చెప్పేసి అక్కడే ముగ్గురం కూర్చొని తిన్నాము. బాబు అయితే కొంచెం లైట్గా తిన్నాడు. మేము కూడా కొంచెం పార్సిల్ మిగిలిపోతే పార్సిల్ చేయించామన్నమాట. బయట ఎవరైనా సరే ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాము, రోడ్ల మీద అట్లా ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామన్నట్లుగా పార్సిల్ చేయించాము. కానీ మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడైతే మాకు వర్షం పడలేదు, కానీ వెళ్ళేటప్పుడు సగంలో నుంచి వర్షం పడిందనమాట. ఇంకా అక్కడ వర్షానికి బయట ఎవరు ఉండరు కదా, ఇంకా తప్పదన్నట్లుగా ఇంటికి తెచ్చేసుకున్నాం మేము. స్టోరీ అయితే ఇది. మేము రెస్టారెంట్కి వెళ్ళాము అని మీతో చెప్పడానికనే నేను ట్రై చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా హైవే మీదే అనమాట ఇది. ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. కాస్ట్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు కానీ యావరేజ్గానే అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను వీడియోస్ తీయకపోవడానికి కారణం ఏంటంటే, మేము న్యూ హౌస్కి కొత్త ఇల్లు కొనుక్కున్నామని చెప్పాం కదా, ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. దాని ద్వారా చాలా కొంచెం ఉంటాయి కదా సామాన్లు సర్దుకోవడం కానీ అలా ఇలాగా.
మేము అందుకని నాకు టైం తీసుకున్నాను అనమాట. అదిగాక మా బాబుని కూడా స్కూల్లో కొత్తగా జాయిన్ చేయించడము, తను కొత్తగా మళ్ళీ వేరే స్కూల్కి అలవాటు అవ్వాలి. తను మామూలుగా స్కూల్కి తొందరగా అలవాటు అవ్వడం లేదు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాబుతోనే ఒక 2 days అక్కడే ఉండిపోయాను. అంటే తన క్లాస్ రూమ్లో ఉంటాడు, నేను బయట ఉంటున్నాను అనమాట. అలా ఉండి మధ్య మధ్యలో తనని చూస్తా, తనకి నేను ఇక్కడే ఉన్నాను అని భరోసా ఇచ్చి అట్లా 2 daysకి అలవాటు అయ్యాడు. ఈరోజు 3rd day. ఈరోజు వచ్చేసి నేను ఏడవలేదు మమ్మీ స్కూల్లో, మా మిస్ కూడా గుడ్ బాయ్ అని చెప్పింది అని అన్నాడు వచ్చేటప్పుడు. అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. లేకపోతే రోజు ఏడ్చేవాడు, వాడిని చూసి నేను ఏడ్చుకోవడం అయ్యింది. ప్రతి తల్లిదండ్రికి ఉండే పరిస్థితి ఇదే అనుకుంటా. పిల్లలు అక్కడ ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్తారు, మనం బయట కూర్చొని ఏడ్చుకోవడము అన్నది కామన్ అనుకుంటున్నాను నేనైతే. తొందరగా అలవాటైపోయి చక్కగా నేను స్కూల్కి వెళ్ళను అని అనుకుంటా హ్యాపీగా వెళ్తూ ఉంటే మనకి కూడా చాలా హ్యాపీ కదా. నేను కూడా అదే సిచ్యువేషన్, చాలా ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాను అనమాట వాడి విషయంలో. స్కూల్కి తొందరగా అలవాటు అవ్వాలని. ఇక్కడ 2 మైనస్ పాయింట్లు ఏంటంటే, ఇక్కడ కొత్త హౌస్ కొనుక్కున్నాం కాబట్టి ఈ ఇంట్లోకి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టింది బాబుకి. కొత్తగా స్కూల్లో కూడా జాయిన్ చేయించాను. ఆ 2 వాతావరణాలు తనకి కొత్త కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాడు. కానీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక 10 minutes ఏడుస్తున్నాడంట, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నాడు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. చక్కగా మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన పని లేదు, చక్కగా బాగుంటున్నాడు, ఏడవడం లేదు, బాగున్నాడు అని చెప్పేసి అన్నారు. మీరు ఇంకా ఇక్కడ అవసరం లేదు, ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. ఈరోజు మాత్రమే నేను ఇంటికి వచ్చాను. ఈ 2 days మాత్రం నేను తనతోనే ఉన్నాను, అక్కడ స్కూల్లోనే ఉన్నాను. మధ్య మధ్యలో చూస్తా కనిపిస్తా అట్లా ఉంటే తన మా మమ్మీ ఇక్కడే ఉంది అని చెప్పేసి తను అలా అలవాటు అయ్యాడు. అన్ని స్కూల్స్కి అయితే ఇలా ఎలా ఉండదు, ఖచ్చితంగా పేరెంట్స్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే. కానీ ఈ స్కూల్లో మాత్రం కొంచెం మాకు టైం ఇచ్చారనమాట. అప్పటికి ప్రిన్సిపల్ మేడం పిలిచి అడిగింది, 2 days ఉన్నారు కదా చాలండి, మళ్ళీ మిమ్మల్ని చూసి వేరే పేరెంట్స్ కూడా అట్లానే వస్తారు, మేము పైన వాళ్ళకి చెప్పుకోవాలి అని చెప్పేసి. మీ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా నాకులాగే పిల్లల విషయంలో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే సలహా ఇవ్వండి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది. మానసికంగా కొంచెం స్ట్రగుల్ అవుతా అనమాట ఆ విషయంలో. వాడు తొందరగా అలవాటు అయిపోవాలి, చక్కగా స్కూల్కి వెళ్ళడానికి హ్యాపీగా ఉండాలి అని. ఓకే, అప్పుడప్పుడు వీడియోస్ మళ్ళీ నేను చేస్తూ ఉంటాను. వీలైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.